ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా, అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విడుదల చేసిన నంద్యాల గ్రామ్ కొత్త రకం దేశవాళీ శనగ వంగడం విశేషాలతో పాటు నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తోన్న వరంగల్ జిల్లాకు చెందిన మహిళా రైతు జయంతి విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. పదండి. శనగలో మరో కొత్త వంగడాన్ని శాస్త్రవేత్తలు కర్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అధిక దిగుబడి అందించే సరికొత్త వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విడుదల చేసింది. నంద్యాల గ్రామ్ 857 పేరుతో కొత్త శనగ రకాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు లభిస్తున్న రకాల కంటే ఈ రకం అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే గుణం సైతం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ కొత్త రకం శనగ విత్తనాలు సాగుదారుకు ఏ విధంగా సహాయపడతాయి, ఎంత దిగుబడిని అందిస్తాయి, శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలిస్తుందా అనే దానిపై నేలతల్లి ప్రత్యేక కథనం చూద్దాం. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించేందుకు, రైతుకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేందుకు ప్రతి నిత్యము కూడా పరిశోధనలో మునిగిపోయే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈసారి అద్భుత వంగడానికి రూపకల్పన చేశారు. దీనివల్ల రైతులకు అనేక లాభాలు కలుగుతాయని భరోసా కూడా ఇస్తున్నారు. ఇంతకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఆ వంగడం ఏంటి, దానివల్ల రైతన్నలకు కలిగే ఉపయోగం ఏంటి? హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక ఫోకస్లో. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తూ రైతు అన్నదాతగా అపార సేవలు అందిస్తున్నాడు. మరోవైపు శాస్త్రవేత్తలు రైతులకు తోడ్పాటును అందించేందుకు నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నారు. ముఖ్యంగా నాణ్యమైన అధిక దిగుబడిని, చీడపీడలు ఎదుర్కొనే సత్తా కలిగిన కొత్త వంగడాలను రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్త రకం శనగ వంగడం రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనగ ముఖ్యమైన రబీ పంట. ఈ నేపథ్యంలో మేలైన వంగడాన్ని రూపొందించి రైతులకు మేలు చేసేందుకు అఖిల భారత సమన్వయ పథకం ద్వారా 3 ఏళ్లుగా శనగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపింది. వీరి కృషి ఫలితంగా NBEG 857 దేశవాళీ శనగ వంగడాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న వంగడాల కంటే ఇది మేలైందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 2004లో శనగ పరిశోధనలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో మొదలయ్యాయి. ఇక్కడ పరిశోధనల ఫలితంగా ఇంతకుముందు రైతాంగానికి నంద్యాల శనగ 3, ధీర, నంద్యాల శనగ 49, నంద్యాల శనగ 452 అనే దేశవాళీ రకాలు విడుదల చేయడం జరిగింది. ఇంతేకాకుండా కాబూలీ రకాల్లో నంద్యాల శనగ 119, నంద్యాల శనగ 810 అనే రకాలు కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అంటే 2020-21వ సంవత్సరంలో అఖిల భారత శనగ సమన్వయ పథకం కింద గత 5-6 ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల ఫలితంగా నంద్యాల గ్రామ్ 857 అనే అధిక దిగుబడినిచ్చే దేశవాళీ రకము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి విడుదల చేయడం జరిగింది. నంద్యాల వ్యవసాయ పరిశోధన క్షేత్రం అందుబాటులోకి తెచ్చిన కొత్త రకం శనగ వంగడం దేశవాళీ రకం. ఇది రైతుల పాలిట వరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నంద్యాల గ్రామ్ అధిక దిగుబడులనే కాదు, చీడపీడల్ని కూడా తట్టుకుంటుందంటున్నారు. ఇతర శనగ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడం ఎంతో మేలైంది.
100 గింజల బరువు 234 గ్రాములు కాగా పోషకాల స్థాయిలు 75% వరకు ఉంటుంది. గింజలు కూడా చూసేందుకు ఆకర్షణగా ఉంటాయి. ఇక పంటకాలం 95 రోజుల నుంచి 100 రోజులుంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ రకం విత్తనాలు సాగుకు అనుకూలం. రైతులకు మేలు చేసే దేశవాళీ శనగ కొత్త వంగడం నంద్యా గ్రామ్ 857కి గ్రీన్ సిగ్నల్ రావటం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. JG11 మరియు జాకి 9218 అనే దేశవాళీ రకాలకు ప్రత్యామ్నాయంగా ఈ IIPR కాన్పూర్ వాళ్ళు 2021లో విడుదలకు సిఫారసు చేయడం జరిగింది. ఈ నంద్యాల గ్రామ్ 857 లక్షణాలను చూసుకున్నట్లయితే ఇది దేశవాళీ రకం, అంటే గింజలు ఎర్రగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 95 రోజులు. ఈ రకం ఎండు తెగులును తట్టుకుంటుంది. వర్షాధారంగా కూడా సాగుకు అనువైనది. నీటిపారుదల కింద కూడా 1-2 నీటి తడులతో JG11 కంటే దాదాపు 20%, జాకి 9218 కంటే 15% ఈ ట్రయల్స్లో నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ రకాన్ని ఇప్పుడు మనం నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా నోటిఫికేషన్ చేయించి సెంట్రల్ వెరైటీ రిలీజ్ అండ్ నోటిఫికేషన్ కమిటీ వారికి నోటిఫికేషన్ ముద్ర వేయించి రైతాంగానికి అందుబాటులో విత్తనోత్పత్తి అధిక మోతాదులో చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలి అని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనగలో వచ్చిన ఈ కొత్త వంగడం తమకు ఎంతో మేలు చేస్తుందని రైతుల నుంచి ఆశాభావం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు కనుగొన్న గ్రామంతో రైతన్నలకు అనేక లాభాలు ఉంటాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా వర్షాలు లేని మెట్ట ప్రాంతాలలో అధికంగా ఈ వంగడాన్ని ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చని చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో హరికిషన్, HMTV, నంద్యాల.